మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పుష్యమాస పౌర్ణమి అంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఇక్కడ ఏ మాసంలో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో మనకి ఆ నక్షత్రానికి సంబంధించిన మాసంగా మనం చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు కృత్తికా నక్షత్రం వచ్చిందనుకోండి, కార్తీక మాసం. అలాగే ఇక్కడ పుష్యమి నక్షత్రం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంతో కూడుకుంది కాబట్టి మనకి పుష్యమాసం రావడం అనేది జరుగుతోంది. అయితే పుష్యమాసం అంతా కూడా శని ప్రీతి కొరకై చేయడం అనేది జరుగుతుంది. పుష్యమి నక్షత్రం ఎవరిది అంటే శని భగవానుడిది. అలాగే ఈ పుష్యమి నక్షత్రం ఉదయాన్నే లేచి, ఎందుకంటే అందరూ కూడా ఉదయాన్నే లేవమని ఎందుకు చెప్తారండి? మనం ఏదైనా ఆలస్యంగా చేసుకుంటే ఏమైనా ఇబ్బందా అని అనుకోవచ్చు. ఉదయాన్నే ఎందుకు లేవమంటారంటే మనకి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా పడుకొని లేస్తాం కాబట్టి మన ఆలోచనలు కూడా చాలా ఫ్రెష్గా ఉండడం అనేది జరుగుతుంది. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు. మనం సమయం వృధా చేసుకున్న కొద్దీ ఎప్పుడో 10, 11 అలా చేసుకున్న కొద్దీ మనకు అనేక సమస్యలు మళ్ళీ మన బుర్రలోకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అందుకనే ప్రాతకాలము అని చెప్తాం. ప్రాతకాలాన్ని లేచి శుచి అయ్యి దగ్గరలో ఉన్న గుడిలోకి వెళ్ళి ఈ శనికి సంబంధించిన ఏదైనా అభిషేకం కానీ, లేదా ఇక్కడ చేసుకోలేని వాళ్ళు కనీసం ఇంట్లో కూర్చుని శని మంత్రాన్ని జపించడం కానీ చేయవచ్చు. అలాగే శనికి సంబంధించిన స్తోత్రాలు ఎందుకంటే శని గురించి ఇంత చెప్తారు అని అనుకోవచ్చు. కారణం ఏంటంటే శని భగవానుడు కర్మకారకుడు, కర్మం చేస్తూ ఉంటాడు. అలాగే ధర్మపరుడు. ఆయన ఎవరి దగ్గర అసలు ముందర శని భగవానుడికి ఎవరంటే ఇష్టమో తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయకూడదో తెలుస్తుంది. ఈయన కర్మకారకుడు. అంటే ఏ కర్మ చేసినా కూడా ధర్మబద్ధమైన కర్మని చేయాలి. అంటే అధర్మాన్ని శని భగవానుడు ఒప్పుకోడు. అలాగే తల్లిదండ్రుల్ని వ్యతిరేకించిన, అలాగే చెయ్యకూడని పనులు చేసిన, అధర్మంగా ఏదైనా డబ్బుని తెచ్చుకోవాలనుకున్నా, ఎవరినైనా హింసించి చేయాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా శని భగవానుడికి ఇష్టం ఉండదు. ఎవరంటే ఇష్టం? సేవా కార్యక్రమాలు, పెద్దలయందు దయ, నిరంతరము కూడా శక్తి అంటే స్వయం శక్తితో ముందుకు వెళ్తూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా శని భగవానుడికి చాలా ప్రీతినివ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శని భగవానుడి యొక్క ఈ పుష్యమి నక్షత్రం రోజు ఏదైతే వచ్చిందో పౌర్ణమి రోజు శని భగవానుడికి ఉదయాన్నే అభిషేకించుకొని, అలాగే పౌర్ణమి కదా మరి రాత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అంటే లలితా సహస్రనామము, కనకదార స్తోత్రము కానీ ఇలాంటివి ఏదైనా సరే అమ్మవారి ప్రీతి కొరకే చేసుకోవాలి. ఎందుకంటే పున్నమి అంటే మనకి పౌర్ణమి రోజు అమ్మవారు మనకి కనబడుతుందిట, అంటే అందులో ఉంటుంది అంటారు, నిండు పౌర్ణమి మనకి. కాబట్టి ఈ నిండు పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషం. అలాగే పౌర్ణమికి ఏదైనా అమ్మవారి స్తోత్రమో పారాయణం, ఇంట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టడం, అంటే పొద్దున నువ్వుల నూనెతో శని భగవానుడికి అయిపోయినా సాయంత్రం మాత్రం ఆవు నెయ్యితో దీపం పెట్టి లక్ష్మీ ఆరాధన, లలితా సహస్రనామం ఇవి చదువుకుని మనకి వెన్నెల దగ్గరలోకి ఆ గ్లాసులోకి కానీ కప్పులోకి కానీ పచ్చి ఆవు పాలు తీసుకుని అందులో చిటికెడు బెల్లం ముక్క, కాస్త యాలకులు వేసి అమ్మవారికి నివేదన చేసి, ఆ నివేదనని ఎవరైతే చంద్రదోషాలు ఉన్నాయో, చంద్రుడి యొక్క స్థితి సరిగ్గా లేదో వాళ్ళు కానీ ఈ పాలను స్వీకరించినట్టు అయితే వాళ్ళకి మనసు అంటే అప్పటి వరకు ఏమైనా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతూ ఉంటే కాస్త అంటే ఎందుకు చంద్రుడు మనస్కారకుడు, అంటే వెంటనే మనకి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి అభిప్రాయాలు మారకుండా స్థిరమైన అభిప్రాయాలతో ఉండడానికి ఈ పరిహారాన్ని పాటించడం. అలాగే ఇవేమీ చేయలేమనుకున్నవాడు కనీసం సాయంకాలం దగ్గరలో ఉన్న శివాలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకురావడం ద్వారా కూడా ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మనకి లభించడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఈ పౌర్ణమి రోజు కూడా ఎవరైతే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏనాడు శని, శని యొక్క మహర్దశ, శని భగవానుడి యొక్క మహర్దశ జరుగుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పుష్యమాస పౌర్ణమి రోజు సద్వినియోగం చేసుకోవడం అనేది ఉత్తమం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.